ఇంట్లో 7 గుర్రాల ఫోటో పెడితే అదృష్టం, సంపద. కానీ, ఏ దిక్కుకు ఎలాంటి ఫోటో పెడితే మంచిదో, నియమాలేంటో తెలుసుకోండి. పెయింటింగ్ అదృష్టం, విజయం, పురోగతికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో లేదా ఆఫీసులో ఈ చిత్రాన్ని ఉంచడం వల్ల ధైర్యం, తెలివితేటలు, సహనం, శ్రేయస్సు వస్తాయంటారు. అయితే, ఏ దిక్కుకు ఎలాంటి ఫోటో పెట్టాలి, నియమాలేంటి, వాటి ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. దక్షిణ దిశలో, వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో 7 గుర్రాల పెయింటింగ్ పెట్టడాన్ని కీర్తి, విజయానికి సూచిస్తుందట. ఈ దిశ కీర్తి, గౌరవంతో ముడిపడి ఉంది. ఈ దిశలో పెయింటింగ్స్ పెట్టడం వల్ల వ్యక్తి పని రంగంలో గుర్తింపు పెరుగుతుంది. అలాగే సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. అయితే, గుర్రాలు ప్రశాంతమైన భంగిమలో ఉండేలా చూసుకోవాలి. ఉత్తర దిక్కు శ్రేయస్సు, ఉత్తర దిశలో 7 గుర్రాల పెయింటింగ్ ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. ఈ దిశ సంపదల దేవుడైన కుబేరునికి సంబంధించినది. రాగి, ఇత్తడి లేదా వెండితో చేసిన గుర్రాల బొమ్మ లేదా విగ్రహాన్ని దుకాణంలో ఉంచడం వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వ్యాపార వృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది. తూర్పు దిశలో పెట్టడం వల్ల ప్రయోజనాలు, తూర్పు దిశలో 7 గుర్రాల పెయింటింగ్ వృత్తి పురోభివృద్ధికి దారితీస్తుంది. ఈ దిశ సూర్యునితో సంబంధం కలిగి ఉండి ఆగిపోయిన పనులకు వేగాన్ని అందిస్తుంది. ఉద్యోగస్తులకు, ఈ చిత్రం ప్రమోషన్, విజయాన్ని కలిగిస్తుంది. అయితే, పెయింటింగ్లో గుర్రాలు పూర్తిగా కనిపించేలా చూసుకోవాలి. ఎక్కడ పెట్టాలి, పెట్టకూడదు. 7 గుర్రాల పెయింటింగ్ను లివింగ్ రూమ్, స్టడీ రూమ్ లేదా వర్క్ ప్లేస్లో ఉంచాలి. ఎందుకంటే ఇది వేగం, శక్తికి ప్రతీక. కానీ, పడకగదిలో మాత్రం ఎప్పుడూ ఉంచవద్దు. ఎందుకంటే ఇది శాంతికి భంగం కలిగిస్తుంది. పని ప్రాంతంలో ఈ చిత్రం ప్రేరణ, ఉత్పాదకతను పెంచుతుంది. వాస్తు ప్రకారం పెయింటింగ్ పరిమాణం, స్థానాన్ని ఎంచుకోండి. రంగు, భావోద్వేగం ప్రాముఖ్యత, 7 గుర్రాల పెయింటింగ్లో తెలుపు రంగు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది శాంతి, స్వచ్ఛత, శ్రేయస్సుకు ప్రతీక. దూకుడు లేదా యుద్ధం చేసే గుర్రాల చిత్రాన్ని నివారించండి. వాటిని పెట్టుకోకండి. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తెస్తుంది. ప్రశాంతమైన, సున్నితమైన గుర్రాలు సానుకూల వాస్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. నియమాలు, జాగ్రత్తలు, వాస్తు శాస్త్రం ప్రకారం, 7 గుర్రాల చిత్రం లేదా పెయింటింగ్ను క్రమం తప్పకుండా శుభ్రపరచండి. అలాగే, దానిని గౌరవప్రదమైన ప్రదేశంలో ఉంచండి. ఈ విషయంలో వాస్తు నిపుణుడి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.